హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ టాక్స్. ఈ రోజు మనం ఒక యాక్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాక్సిడెంట్ ఎక్కడో జరగలేదు, మన ఇండియా పక్క కంట్రీ బంగ్లాదేశ్‌లో జరిగింది. ఇది ఏమైందంటే అసలకి ఒక ప్యాసింజర్ బస్ అయితే తన బోర్డింగ్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్‌కి చేరుకోవడానికైతే వెళ్తుంది. ఆ దారిలో ఒక రివర్‌లో పడైతే యాక్సిడెంట్ అయితే జరిగింది. అది ఎలా జరిగిందో ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మార్చ్ 25, 2026 వెడ్నెస్‌డే ఈవినింగ్ ఈ బస్ తన బోర్డింగ్ ప్లేస్ ఢాకా సిటీ నుండి అయితే స్టార్ట్ అయింది. బస్‌లో అరౌండ్ 40 నుండి 50 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అందరూ నార్మల్‌గా జర్నీ చేస్తున్నారు. దాంట్లో స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, వర్కర్స్ చాలా మంది ఉన్నారు. అంటే నార్మల్‌గా జర్నీ అయితే చేస్తున్నారు. ఈ బస్ తన డెస్టినేషన్ చేరుకోవడానికి దౌలత్ దియా ఫెర్రీ టెర్మినల్ కాడికైతే వచ్చేసింది. అది ఎక్కడో కాదు, పద్మా రివర్ ఏరియాలో అయితే ఉంది. అక్కడ క్రాస్ చేయాలంటే అక్కడ ఆ రివర్ క్రాస్ చేయాలంటే ఫెర్రీనైతే ఎక్కించాలి. ఆ ఎక్కించే టైంలో ఎవరు ఊహించలేరు ఇలా జరుగుతుందని. ఆ యాక్సిడెంట్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రిపోర్ట్స్ అయితే ఇస్తున్నారు. మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బస్ ఫెర్రీ ఎక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్‌లీ డ్రైవర్ కంట్రోల్ మిస్ అయ్యి బస్ స్లిప్పరీ సర్ఫేస్ మీద స్లైడ్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ ఏం లేదు, బస్ స్ట్రెయిట్‌గా వెళ్లి పద్మ రివర్‌లో మునిగింది. ఆ తర్వాత చాలా మంది లోకల్ పీపుల్స్ అయితే ఆ రివర్ దగ్గరికి వచ్చి చాలా మంది చూసి రెస్క్యూ టీమ్‌కి కూడా ఫోన్ చేశారు. కావాలంటే మీకు ముందు వీడియో ఇస్తా చూడండి. తర్వాత చాలా మంది బోట్స్ అండ్ రివర్స్ ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా వచ్చాయి. చాలా మందిని కాపాడటానికి ట్రై చేశారు. కానీ రివర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందిని కాపాడుకోలేకపోయారు. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 24-26 మెంబర్స్ అయితే చనిపోయారు. 11-12 మెంబర్స్ అయితే రెస్క్యూ అయ్యారు రెస్క్యూ టీమ్ ద్వారా. ఇంకా కొందరు మిస్సింగ్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక నార్మల్ జర్నీగా స్టార్ట్ అయిన ఈ బస్ ఒక పెద్ద న్యూస్‌గా అయితే మారింది. లైఫ్ ఈస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. ఒక సెకండ్‌లో ఏమైనా జరగొచ్చు. ఈ యాక్సిడెంట్‌లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేయడం లేదు. నెక్స్ట్ పార్ట్‌లో ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు ఎవరు కారణం? అన్నీ నెక్స్ట్ పార్ట్‌లో తీస్తాను. నాకు ఈ యాక్సిడెంట్ గురించి ఏం అప్డేట్స్ వచ్చినా నేను పక్కా వీడియో తీస్తాను. ఎందుకంటే ఇది నా బాధ్యత కాదు, మనందరి బాధ్యత. అంతవరకు థింక్ స్మార్ట్.